అపోస్తలుల 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినది, மாம்சமான யாவர் மேலும் என்னுடைய ஆவியை ஊற்றுவேன் என்று. మనుషులందరి మీద నా యొక్క ఆత్మను కుమ్మరిస్తానని చెప్పబడినది. நான் என்ன சொல்ல வரேன் தெரியுங்களா? నేను ఏం చెప్పడానికి వస్తున్నానంటే, எழுப்புதல் என்பது ఉజ్జీవం అనేది ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் மூலமாய் வந்த பரிசுத்த ஆவியானுடைய கண்ட்ரோல்ல என்னைக்கு நாம நம்மளை கொடுக்கிறோமோ அதுவே எழுப்புதல், அதுவே ரிவைவல். యేసు క్రీస్తు ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధాత్మని మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ పొందుకున్నప్పుడు వచ్చే ఉజ్జీవం అంటే. இன்னைக்கு உங்க வாழ்க்கையும் என் வாழ்க்கையும் பரிசுத்த ஆவியானுடைய கண்ட்ரோல்ல இருக்கிறதா? ఈ రోజు నీ జీవితము నా జీవితము పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉంటున్నదా? நான் இன்னைக்கு ஒரு ப்ராஃபஸியா உங்களுக்கு ஒரு வார்த்தையை சொல்லட்டுங்களா? ఈ రోజు ప్రవచనం ఒక మాట నేను చెప్పనా? எந்த ஒரு மனிதன் தன்னை பரிசுத்த ஆவியானவருடைய கண்ட்ரோல்ல ஒப்பு கொடுக்கிறானோ, ఏ ఒక్క మనుషుడు పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో తను అప్పచెప్పుకుంటాడో அவனே ரிவைவலிஸ்டா மாற முடியும். అతనే ఉజ్జీవం తెచ్చేవాడుగా మారబడుతుంది. இதை வேதம் ரொம்ப தெளிவாய் சொல்லுகிறது. ఇది దేవుని వాక్యము తేటగా చెప్పినది. பரிசுத்த ஆவியானவர் பூமியில வரும் பொழுது, పరిశుద్ధాత్మ భూమి మీద వచ్చినప్పుడు காரியங்கள் எல்லாம் அப்படியே மாற ஆரம்பித்தது. కార్యములన్నీ అలాగే మారడం ఆరంభించబడుతుంది. நீங்க நல்லா கவனிக்கணும். మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ஒருவேளை உங்களுக்கு பரிசுத்த ஆவியானவரை குறித்த நம்பிக்கை இல்லை என்றால், ఒకవేళ మీకు పరిశుద్ధాత్మ దేవుని గురించి మీకు నమ్మకం లేకపోతే நாம ரிவைவல பாக்குறது கஷ்டம். మనం ఉజ్జీవం చూడడం కష్టము. உலகம் முழுவதும் நடந்த எல்லா ரிவைவலையும் பாருங்க, మరి లోకంలో జరిగిన అన్ని ఉజ్జీవాలు మీరు ఒకసారి చూడండి. எல்லா இடத்துலயும் பரிசுத்த ஆவியானவருடைய பங்கு 100% இருந்தது. ప్రతి ఒక్క ఉజ్జీవం జరిగినటువంటి ప్రదేశాల్లో 100% పరిశుద్ధాత్మ ద్వారానే ఆ కార్యం అక్కడ ఉజ్జీవం జరిగింటున్నది. பிரியமான சகோதரனே சகோதரியே, இன்னைக்கு உங்களை பரிசுத்த ஆவியானவர் கையில ஒப்பு கொடுங்க. ఈ రోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ ఆత్మ చేతికి మీ జీవితాలు మీరు అప్పచెప్పండి. அப்போ ரிவைவல்னா என்ன தெரியுங்களா? అప్పుడు ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? பரிசுத்த ஆவியானவருடைய கண்ட்ரோல்ல நம்மள கொடுக்கிறது பேர் தான் ரிவைவல். పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క చేతుల్లోకి మన జీవితం సమర్పించడమే ఉజ్జీవం అంటే. రెండవది కార్యం, వాట్ ఇస్ ద రివైవల్? రెండోది ఉజ్జీవం అంటే ఏంటి? தேவன் தமது ஜனங்களை சந்திப்பதற்கு பெயர் தான் ரிவைவல். God wants to meet his people, that is the revival. దేవుడు తన ప్రజల్ని సంధించడమే ఉజ్జీవం అంటే. நீங்க யோசிச்சு பாருங்க, நம்ம பைபிள்ல மோசேன்னு சொல்லி ஒரு தீர்க்கதரிசி வாசிக்கிறோம். మనం బైబిల్లో గమనించి చూసినట్లయితే మోషే అనేటువంటి ఒక ప్రవక్త మనం చూస్తుంటున్నాం. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 4, యాత్రాగమం 3వ అధికారం 4వ వచనத்துல, నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో நீங்க வாசிச்சீங்கன்னா அந்த இடத்துல வசனம் சொல்லுகிறது, మీరు చదివినట్లయితే అక్కడ వచనం చెప్పబడినది, கர்த்தர் மோசேயை கண்டார், மோசே மோசே என்று கூப்பிட்டார் என்று வார்த்தை இருக்கிறது. దేవుడు ఆ పాద నడుము నుండి మోషే మోషే అతను పిలిచెను. ஒரு సాధారణ మనిదனை தேவன் சந்திக்கிறார். చూసినట్లయితే సాధారణమైన ఒక మనుషుణ్ణి దేవుడు సాధారణ ఒక మనుషుని దేవుడు సంధిస్తున్నాడు ఇక్కడ. ఎక్సోడస్ 24 verse 16 படிங்க. నిర్గమకాండం 24:16 మనం చూసినట్లయితే, தேவன் மேகத்தின் நடுவில் இருந்து மோசேயோடு கூட பேசுகிறார். దేవుడు మేఘము మధ్యలో నుంచి మోషేతో మాట్లాడుతున్నాడు. we need the experience of ఓరేబ్. நம்மளுக்கு அந்த ఓరేబిனுடைய అనుభవం நமக்கு தேவை. మనకి హోరేబు యొక్క అనుభవం మనకు అవసరమైంది. we need the encounter of the God. நமக்கு ஆண்டவரோடு கூட ஒரு என்கவுண்டர் நமக்கு தேவைப்படுகிறது. దేవుడు మన సంధించే ఒక అనుభవాన్ని మనకు కావాలి. దేవుడు మనం సంధించే ఒక జీవితంలో మనం అనుభవం పొందాలి. ఓల్డ్ టెస్టమెంట్ல ஒரு சாதாரண மனிதனை தேவன் கூப்பிட்டது உண்மை என்றால், நியூ டெஸ்டமெண்டை வாசித்து நியூ டெஸ்டமெண்டுடைய காலத்துல வாழ்கிற நம்மை தேவன் சந்திப்பது ரொம்ப ஈஸியான காரியம். పాత నిబంధనలో దేవుడు తన యొక్క బిడ్డల్ని సంధించి ఆ కార్యాలు చేశాడంటే, నూతన నిబంధనలో ఉండేటువంటి మనము వాటి కింద వచ్చే మన అందరం కూడా దేవుడు మనతో మాట్లాడేది చాలా సులభమైంది. அப்போ ரிவைவல்னா என்ன தெரியுங்களா? అప్పుడు ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? தேவன் உங்களை சந்திக்கிற ஒரு அனுபவம் உங்களுடைய வாழ்க்கையில இருக்கணும். దేవుడు మిమ్మల్ని సంధించే ఒక అనుభవమే ఉజ్జీవం అంటే. நீங்க சந்திச்சிருக்கிறீங்களா? தேவனோடு கூட பேசி இருக்கிறீங்களா? మీరు దేవుడితో మాట్లాడి ఉంటున్నారా? దేవుడు సంధించే అనుభవం మీకుందా? தேவனுடைய சத்தத்தை கேட்டிருக்கிறீங்களா? దేవుడి యొక్క స్వరాన్ని వింటున్నారా? அந்த ஆசை இருக்குதா உங்களுக்கு? మీకు ఆశ ఉందా? మీకు
1 சாமுவேல் 3வது அதிகாரம் 10வது வசனத்துல தேவன் சாமுவேலை பார்த்து கூப்பிடுகிறார், சாமுவேலே சாமுவேலே என்று. మొదటి సమూయేలు 10వ అధ్యాయము 16వ వచనం చూస్తే సమూయేలు సమూయేలు అని దేవుడు సమూయేలు పిలుస్తుంటున్నాడు. தேவனுடைய ஆடியோபிள் வாய்ஸை கேட்பதற்கு நாம் தயாராக இருக்க வேண்டும். దేవుని యొక్క స్వరాన్ని వినడానికి మనము ఆయుత్తంగా ఉండాలి. இன்னைக்கு தேவ பிள்ளைகள்னு சொல்றோம், ஆனா கர்த்தருடைய சத்தத்தை கேட்கிறவர்களாக இல்ல. தேவன் கூப்பிட்டு கொண்டே இருக்கிறார், ஆனா ஏலியின் காதுக்கு கேட்ட சத்தம் சாமுவேலுடைய காதுக்கு கேட்கல. காரணம் சாமுவேல் சின்ன பையனா இருந்ததுனால. మరి ఈ రోజు అనేక మంది దేవుడి యొక్క స్వరాన్ని వినలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనము చూసినట్టయితే అక్కడ దేవుడు మాట్లాడుతుంటే మరి ఆ యొక్క ఏలి ఆ స్వరాన్ని వినగలుగుతున్నాడు, కానీ సమూయేలు ఆ యొక్క స్వరాన్ని వినలేకపోతుంది. ఎందుకంటే సమూయేలు చిన్న బిడ్డగా ఉంటున్నాడు. நீங்க நல்லா கவனிக்கணும், சாமுவேலுக்கு தான் சத்தம் கேட்டது. சாமுவேல் தான் அந்த சத்தத்தை கேட்டான். ஆனா அது தேவனுடைய சத்தமான புரிந்து கொள்ள கூடாத அளவுக்கு அவனுடைய வாழ்க்கை ஆவியில ஒரு வளராத ஒரு வாழ்க்கையா இருந்தபடியினாலதான் அவன் ஏலியின் இடத்துல போக வேண்டி இருந்தது. பிரியமான சகோதரனே சகோதரியே, இந்த ஜூம் கால் வழியா கர்த்தர் உன்னோடு கூட பேசி கொண்டிருக்கிறார். அவருடைய சத்தத்திற்கு நீ கீழ்ப்படிவனா நீயே இந்த காலத்தினுடைய சாமுவேல் தீர்க்கதரிசியாய் கர்த்தர் உன்னை உருவாக்க விரும்புகிறார். మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడైతే సమూయేలు పిలిచాడో, అయితే సమూయేలు ఆ స్వరము దేవుని స్వరంగా గుర్తించలేకపోయిన కారణం ఏంటంటే అతను చిన్న వయస్సుగా ఉంటున్నాడు, అతను ఇంకా ఆత్మలో ఇంకా ఎదగలేదు. అందుకే ఏలి ఆ యొక్క స్వరాన్ని వినగలిగినాడు. ఈ రోజు జూమ్ కాలంలో నీవు దేవుని స్వరాన్ని వినగలిగితే ఈ రోజు నువ్వు ఉజ్జీవానికి నువ్వు కూడా ఒక పాత్రగా ఈ రోజు మార్చబడతావు. நீங்க கொஞ்சம் யோசிச்சு பாருங்க, தேவன் ஆக்சுவலா ஏலி கிட்ட தான் பேசி இருக்கணும். ஏன்னா ஏலி தான் ஆசாரியன். ஆனா ஆண்டவர் பாத்தீங்களா சாமுவேல் இடத்துல போய் நிக்கிறார். அப்போ தேவனுடைய மனசுல ஏதோ ஒரு பெரிய தேவை இருக்கிறது. உங்க ஆந்திர பிரதேசத்தை குறித்து தேவனுடைய இருதயத்துல ஒரு தேவை இருக்கிறது. கர்த்தர் உங்களை சாமுவேலாய் இன்னைக்கு கூப்பிடுறாரு. மகனே, நான் உன்னை சந்திக்க ஆயத்தமா இருக்கிறேன், நான் உன்னை கூப்பிட்டு கொண்டு இருக்கிறேன். நீ ஏன் சத்தத்தை கேட்காம யாரோ ஒருத்தருடைய சத்தத்தை எங்கேயோ போய் உட்கார்ந்து உன்னுடைய நேரத்தை வீணடித்துக் கொண்டிருக்கிறாய். நான் உங்களுடைய பட்டணத்துல ஏற்றில ஒரு எழுப்புதலை கொண்டு வரணும்னா என்னுடைய சத்தத்திற்கு நீ கீழ்ப்படிந்து வருவாயான்னு ஆண்டவர் உங்களை கொஸ்டின் பண்றாரு. మన బైబిల్లో మనం చూసినట్టయితే దేవుడు ఏలీతోనే మాట్లాడాలి. ఎందుకంటే ఏలి ఒక యాజకుడుగా ఉంటున్నాడు, ఒక సేవకుడుగా ఉంటున్నాడు. అయితే ఏలీతో దేవుడు మాట్లాడలేదు. చిన్న బిడ్డ అయినటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు హృదయంలో ఏదో ఒక భారం ఉంది. సమూయేలుతో దేవుడు మాట్లాడే అతని ఉద్యోగంలో వాడుకోవాలని ఒక భారం ఉంది. అదే విధంగానే దేవుడు ఈ రోజు మీరు ఈ జూమ్ కాలంలో మీతో కూడా దేవుడు ఆ విధంగా మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరునే సహోదరి, இந்த சத்தத்திற்கு கீழ்ப்படிவாயா? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క స్వరానికి మీరు విధేయత చూపిస్తారా? ఆండవర్ இன்னைக்கு உங்க పట్టణத்துக்காக உன்னை எதிர்பார்த்து நிற்கிறார். దేవుడు నీ పట్టణం కోసం దేవుడిని ఎదురు చూస్తుంటున్నాడు. நமக்கு ஒரு பிரவீன் அண்ணா வேணும் இல்ல, நமக்கு 1000 பிரவீன் அண்ணா தேவை. మనకు ఒక ప్రవీణన్న కాదు, మనకు 1000 మంది ప్రవీణన్నలు కావాలి. நமக்கு ஒரு ராஜ் பிரதர் இல்ல, 1000 ராஜ் பிரதர் தேவை. మనకు ఒక్క రాజు కాదు, మనకు 1000 మంది రాజులు మనకు కావాలి. ஏன்னா உங்களுடைய ஸ்டேட் பெரிய ஸ்டேட். ఎందుకంటే మీ యొక్క రాష్ట్రము చాలా పెద్ద రాష్ట్రం అయినది. ஆண்டவர் உங்களை நம்பி நிற்கிறார். దేవుడు మిమ్మల్ని నమ్మి నిలబడి ఉంటున్నాడు. அப்ப எழுப்புதல்னா என்ன தெரியுங்களா? தேவன் ஒரு மனிதனை சந்திப்பதற்கு பெயர் தான் எழுப்புதல். మరి దేవుడు ఒక వ్యక్తిని సంధించడమే ఉద్యమం అంటే. தேவன் இன்னைக்கு உன்னை சந்திச்சிட்டாருன்னா ஆந்திர பிரதேஷ் மாறிடும். దేవుడు నిన్ను సంధించాడంటే ఆంధ్ర రాష్ట్రమే మారిపోతుంది. நீ அவரை சந்திக்க ஆயத்தமா இருக்கிறாயா? నువ్వు ఆయన సంధించడం నువ్వు ఆయుత్తంగా ఉంటున్నావా? இன்னும் பாவம் செய்யறேன்னு அவர்கிட்ட சொல்லிட்டு இருக்கிறியா? ఇంకా నేను పాపం చేస్తున్నాను అని చెప్తూనే ఉంటావా? இன்னும் என்னால முடியலன்னு சொல்லிட்டு இருக்கிறியா? ఇంకా నా వల్ల కాదు అని చెప్తూనే ఉంటావా? நீ சாமுவேலை போல சின்ன பிள்ளையா இருக்கிற. నీవు సమూయేలు వలె చిన్న బిడ్డలాగా ఉంటున్నావు. ఈ రోజు இன்னைக்கு அவருடைய சத்தத்திற்கு ஒப்பு கொடு. ఈ రోజు ఆయన శబ్దానికి నువ్వు అప్పచెప్పుకో. கர்த்தர் பெரிய மாற்றத்தை உண்டாக்குவார். దేవుడు గొప్ప మార్పుని దేవుడు కలుగ చేస్తాడు. அப்போ ரெண்டாவது விஷயம் என்ன தெரியுங்களா? எழுப்புதல்னா என்ன தெரியுங்களா? ஒரு మనిదனை தேவன் சந்திப்பது పేరు தான் எழுப்புதல். మరి రెండో విషయం ఏంటంటే మనం చూసినట్టుగా దేవుడు ఒక వ్యక్తిని సంధించడమే ఉద్యోగం అంటే. மூன்றாவது காரியம், what is the revival? మూడో కార్యం ఉద్యోగం అంటే ఏంటి? is to rise again and act for God. ఒక వ్యక్తి తిరిగి లేచి దేవుని కోసం పని చేయడమే ఉద్యోగం అంటే. தேவனுக்காக மீண்டும் எழும்பி செயல்படுவது பேர் தான் எழுப்புதல். దేవుని కోసం తిరిగి లేచి దేవుని కోసం పని చేయడమే ఉద్యోగం అంటే.
இன்னைக்கு காலையில இந்த காரியத்தை குறித்து யோசிக்கும் பொழுது ஆண்டவர் எனக்கு ஒரு நபரை குறிப்பிட்டு வேதத்திலிருந்து காட்டினார். నేను దీని గురించి ఈ రోజు ఉదయం లేచి చేస్తున్న సమయంలో దేవుడు ఒక వ్యక్తి నాకు చూపించాడు నాకు బైబిల్లో. ஆண்டவர் அவருடைய பிரதான சீஷனா இருக்கிறதான பேதுருவை பற்றி ஒரு காரியம் சொன்னார். మరి దేవుడికి ప్రధానమైనటువంటి శిష్యుడైనటువంటి పేతురు గురించి ఒక కార్యాన్ని దేవుడు బయలుపరిచాడు. நீங்க வீட்டுல போய் இதை நல்லா உட்கார்ந்து ஆழமாய் தியானம் பண்ணி பாருங்க. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం బాగా లోతుగా మీరు ధ్యానించి చూడండి. మార్క్ எழுதின సువిశేషం 14வது அதிகாரம் 70வது வசனம். మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనము. పేతురు మరుదలిக்கிறான். మరి పేతురు దేవుణ్ణి తెలియదని ఎదుగునట్టున్నాడు. మార్క్ எழுதின సువిశేషం 14வது அதிகாரம் 37வது வசனம். మార్కు సువార్త 14వ అధ్యాయం 37వ వచనము. జపத்துல తూங்குறான். మరి ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోతుంటున్నాడు. మార్క్ எழுதின సువిశేషం 14வது அதிகாரம் 29வது வசனம். మార్కు సువార్త 14వ అధ్యాయం 29వ వచనము. தான் சொன்ன காரியத்தை தான் சொன்ன வார்த்தையை காப்பாற்ற முடியாமல் போய்விடுகிறது. ఆయన చెప్పినటువంటి మాటని కాపాడుకోలేకుండా పోతుంటున్నాడు. మార్క్ எழுதின సువిశేషం 10வது அதிகாரம் 28வது வசனம். మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనము. உலகத்தை குறித்த ஏதோ ஒரு எதிர்பார்ப்பு அவங்கிட்ட இருந்தது. లోకము గురించి ఏదో ఒక ఎదురు చూపు అతని దగ్గర ఉండింది. జాన్ చాప్టర్ 21:3 யோவான் 21:3 యోహాను సువార్త 21:3 బ్యాక్ స్లైడ్ ஆயிடுறான். అతను తిరిగి వెనకబడిపోతున్నాడు, తిరిగి పడిపోతున్నాడు. మార్క్ எழுதின సువిశేషం 14வது அதிகாரம் 67வது வசனம். మార్క్ 14:67 మార్కు సువార్త 14వ అధ్యాయము 67వ వచనంలో பயந்த ஒரு மனிதனாய் இருக்கிறான். అతను ఒక భయపడేటువంటి స్వభావం గల వ్యక్తిగా ఉంటున్నాడు. இதுதான் பேதுருனுடைய கேரக்டரா இருந்தது. ఇదే పేతురు యొక్క స్వభావంగా ఉంటున్నది. మరుదలిக்கிறான். దేవుని తెలియదు అంటున్నాడు. ஜபத்துல தூங்குறான். ప్రార్థనలో నిద్రపోతుంటున్నాడు. சொன்ன வார்த்தையை காப்பாற்ற முடியல. చెప్పిన మాట నిలబెట్టుకోవడం లేదు. உலகத்தை குறித்த எதிர்பார்ப்பு இருக்கிறது. మరి లోకం ఒక ఎదురు చూస్తున్నది. பின்வாங்கி போயிட்டான். తిరిగి వెళ్ళిపోయింటున్నాడు. பயந்தாங்குழியா இருக்கிறான். భయపడేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. இந்த பேதுரு ఈ పేతురు ஆண்டவர் அவனை சந்தித்த பிறகு దేవుడు అతను సంధించిన తర్వాత அவனுடைய வாழ்க்கை தலைகீழாய் மாறுகிறது. తన జీవితం తలకిందులైపోయింది. அப்போஸ்தலர் 2வது அதிகாரம் 36வது வசனத்திலிருந்து 38வது வசனம் சொல்லுகிறது. అపోస్తలుల 2వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం చెప్పబడినది. திரளான மக்கள் கூடி இருக்கும் பொழுது అనేక మంది జనులు ఉన్నప్పుడు మరుదలిத்த ఇవన్ మరి తెలియదు అని చెప్పినటువంటి ఇతడు యేసువే మెయ్యాన రక్షகர் என்பதை ధైర్యమాய் ప్రసంగిக்கிறான். యేసే దేవుడని ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. அப்போஸ்தலர் 1வது அதிகாரம் 14வது வசனத்துல అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో జపத்துல తూంగిన ఇవన్ జెబిக்கிறான். వ్యక్తి ఇప్పుడు ప్రార్థిస్తుంటున్నాడు. அப்போஸ்தலர் 3வது அதிகாரம் 6வது வசனத்துல అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనంలో உலகத்தை எதிர்பார்த்த பேதுரு இப்ப சொல்றான், வெள்ளியும் பொன்னும் என்னிடத்துல இல்லைன்னு சொல்றான். లోకము వైపు చూస్తున్నటువంటి పేతురు ఇప్పుడు అంటున్నాడు, వెండి బంగారం నా యొద్ద లేదని చెప్తున్నాడు. அப்போஸ்தலர் 2:14 అపోస్తలులు 2:14 நீங்கள் கொலை செய்த இயேசுவை நாங்கள் பிரசங்கிக்கிறோம் என்று தைரியமா சொல்றான். మీరు చంపడానికి ప్రయత్నించిన ఆ దేవుడు యేసు గురించి ధైర్యంగా చెప్తుంటాడు. எவ்வளவு தைரியம் நிறைந்த மனிதனாய் மாறினான் பாத்தீங்களா? చూడండి ఎంత ధైర్యం గల వ్యక్తిగా మారిపోయాడో చూసారా? இது எப்ப தெரியுங்களா நடக்கும்? ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? எப்ப தெரியுமா நடக்கும்? ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? நீங்க தேவனுக்காக மீண்டும் எழும்பி செயல்படுவேன்னு தீர்மானம் பண்ணிட்டீங்கன்னா, నేను దేవుని కోసం లేచి నేను పని చేస్తాను అని పూనుకోలేదని మీరు అప్పచెప్పుకుంటే పరిశుద్ధ ఆవియానவர் எல்லாத்தையும் చేంజ్ பண்ணிடுவார். పరిశుద్ధ ఆత్మదేవుడు సమస్తాన్ని మార్చివేస్తాడు. నీతిమొழிகள் 21:31 బడి సామెతలు 21:38 ప్రకారము குதிரை யுத்த நாளுக்கு ஆயத்தமாக்கப்படும் ஜெயமோ கர்த்தரால வரும். గుర్రము యుద్ధానికి ఆయుధపడుతుంది, అయితే జయము దేవుని ద్వారా వస్తుంది. நீ தேவனுடைய யுத்த குதிரை. నువ్వు దేవుని యొక్క మరి యుద్ధమును గుర్రమించున్నావు. இப்ப இருக்கிற சூழ்நிலையை பார்க்காதீங்க. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూడొద్దండి. இப்ப இருக்கிற நிலைமையை பார்க்காதீங்க. ఇప్పుడున్న పరిస్థితులు చూడొద్దు. படிக்க தெரியல, నాకు చదువు తెలీదు, ఇంగ్లీష్ தெரியல, నాకు ఇంగ్లీష్ రాదు,
நான் பெரிய வேலை செய்யல, నేను గొప్ప పని చేయలేదు, எனக்கு பைபிள் நிறைய தெரியாது, నాకు బైబిల్ ఎక్కువగా తెలియదు, இப்படி ஆண்டவர் கிட்ட சாக்கு போக்கு சொல்லிட்டு இருக்காதீங்க. ఇట్లా దేవుడి దగ్గర మరి ఇలాంటి సాకులు చెప్పొద్దు. இன்னைக்கு ஒரு முடிவு எடுப்போமே. ఈ రోజు ఒక ఒక నిర్ధారణ, ఒక సమర్పణకు వచ్చేస్తామా? நான் உமக்காக எழும்ப விரும்புகிறேன்னு ஒரு வார்த்தை சொல்லுங்க. యేసయ్యా నేను నీ కోసం లేస్తాను ఒక మాట చెప్పండి. கர்த்தர் இன்றைக்கு உங்களை எழும்பி பிரகாசிக்க பண்ணுகிறவராய் மாற்றி விடுவார். దేవుడు ఈ రోజు మిమ్మల్ని లేచి ప్రకాశవంతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. இந்த ஜூம் மீட்டிங்ல பல பேர் அப்படி உட்கார்ந்துட்டு இருக்கீங்க. ఈ జూమ్ కాల్ లో చాలా మంది అలాగే కూర్చొని ఉంటారు. என்னால ஒன்னும் செய்ய முடியலையே, నేను ఏం చేయలేకపోతున్నానే, நான் ஃபெயிலியர் ஆயிட்டே இருக்கிறேனே, నేను ఓటమితోనే ఉంటున్నానే, நான் விழுந்துகிட்டே இருக்கிறேனே, నేను కింద పడిపోతూనే ఉంటున్నానే, என்னால ஜெயிக்க முடியலையே, నేను జయించలేకపోతున్నానే. இன்னைக்கு ஆண்டவர் சொல்றாரு, ఇప్పుడు దేవుడు ఈరోజు చెప్తుంటున్నాడు. ஏசாயா 60வது அதிகாரம் 1வது வசனத்தின்படி, యెషయా 60వ ద్వారా எழும்பி பிரகாசி, లెమ్ము తేజరిల్లుము, உன் ஒளி உன்னிடத்திலே வந்தது. నీ వెలుగు వచ్చినది. இன்னைக்கு ஆண்டவர் உங்களை எழும்பி பிரகாசிப்பிக்க பண்ண போகிறார். ఈ రోజు దేవుడు మిమ్మల్ని లేపి మిమ్మల్ని ప్రకాశింప చేయబోతున్నాడు. அப்போ ரிவைவல்னா மூணாவது காரியம் என்ன தெரியுங்களா? ఉజ్జీవం అంటే మూడో కార్యం ఏంటో తెలుసా? தூசியை உதறி விட்டு, పైనటువంటి దుమ్మును దులిపివేసి, பாவத்தை உதறி விட்டு, పాపమును విడిచిపెట్టి, இன்ஃபீரியாரிட்டி காம்ப்ளெக்ஸ் உதறிட்டு, మనసాక్షిలో ఉన్నటువంటి పోరాటాన్ని విడిచిపెట్టి தேவனுக்காக எழும்புவதற்கு பெயரே எழுப்புதல். దేవుని కోసం లేవడమే ఉజ్జీవం అంటే. నాలుగవదిగా எழுப்புதல் என்றால் என்ன? ఉజ్జీవం అంటే ఏంటి? பின்மாற்றத்தில் இருக்கும் விசுவாசிய தெளிந்த மனநிலைக்கு திரும்ப கொண்டு வருவதாகும். It is the return of the believer to a state of the clear mind. ఏ యొక్క విశ్వాసి మరి రక్షణ నుంచి తప్పిపోయింటాడో తిరిగి ఆయన్ని దేవుని వైపు నడిపించడమే ఉజ్జీవం అంటే. ஒருவேளை நீங்களும் நானும் இந்த பாயிண்ட்ல இருக்கலாம். ஒருவேளை ఒకవేళ మనం ఈ రోజు ఈ మాట ఒకవేళ నువ్వు నేను ఒకవేళ ఈ కార్యములలో మన జీవితంలో ఉండొచ్చు. நம்மளுக்கு ஒரு கிளியர் மைண்ட் இல்லாம இருக்கலாம். ఒకవేళ మనకు మనసు తేటగా లేకుండా ఉండొచ్చు. நம்ம பேக் ஸ்லைட் ஆயிருக்கலாம். ఒకవేళ మనం పడిపోయి ఉండొచ్చు, పాపంలో పడిపోయి ఉండొచ్చు. அண்ணன் பிரவீன் அண்ணன் கூப்பிட்டாங்கன்னு அதனால நான் இதுல வந்தேன்னு, ராஜ் அண்ணன் கூப்பிட்டாங்கன்னு அதனால நான் இதுல வந்தேன்னு சொல்லி ஒரு கடமைக்காக இந்த ஜூம் மீட்டிங்க்கு நீங்க வந்திருக்கலாம். ఒకవేళ మీరు అనుకోవచ్చు ప్రవీణను పిలిచిన వచ్చాను, రాజును పిలిచాను వచ్చానని, ఏదో ఒక మరి పిలిచారు కాబట్టి వచ్చానని ఒక ఇదితో వచ్చిండొచ్చు మీరు. நான் இன்னைக்கு சொல்லட்டுங்களா, அவங்களால நீங்க வரல. இன்னைக்கு கர்த்தர் உங்களுடைய பின்மாற்றத்தை மாற்ற வேண்டும் என்பதற்காகவே உங்களை இந்த ஜூம் மீட்டிங்குள்ள கொண்டு வந்திருக்கிறார். దేవుడు వాళ్ళు పిలిచారని నువ్వు రాలేదు, కానీ దేవుడు నిన్ను నడిపించి నీ జీవితాన్ని మార్చి ఆయన ఉజ్జీవం చేపరచాలనే దేవుడు నిన్ను తీసుకొచ్చింటున్నాడు. உங்களை தெளிந்த புத்தி உள்ளவர்களாய் மாற்ற விரும்புகிறார். నిన్ను తేట మనసు కలిగిన వ్యక్తులుగా దేవుడు మార్చడానికి ఆయన ఇష్టమైంటున్నది. விழுந்ததை பத்தி பேசாதீங்க, పడిపోయిన గురించి మాట్లాడొద్దు, எழுந்து நின்னதை பத்தி பேசுங்க. లేచి నిలబడేటువంటి కార్యం గురించి మాట్లాడు. பாவம் செஞ்சதை பத்தி பேசாதீங்க, పాపము చేసినటువంటి ఆ కార్యము గురించి మాట్లాడొద్దు. இன்றைக்கு கர்த்தர் உங்களை பரிசுத்தப்படுத்துவதை பற்றி பேசுங்க. దేవుడు ఈ రోజు పరిశుద్ధపరిచే మాట గురించి మాట్లాడండి. இன்னைக்கு நான் சொல்லட்டுங்களா? ఈ రోజు నేను చెప్పనా? இன்னைக்கு ஆண்டவர் தம்முடைய அன்பினாலே உங்களை அழைக்கிறார். ఈ రోజు దేవుడు తన ప్రేమతో నిన్ను పిలుస్తుంటున్నాడు. இன்னைக்கு ஆண்டவர் தம்முடைய அன்பினாலே உங்களை அழைக்கிறார். దేవుడు ఈ రోజు తన ప్రేమతో నిన్ను పిలుస్తుంటున్నాడు. பாருங்க, இதுக்கு ஒரு நல்ல எக்ஸாம்பிள் நான் காட்டுட்டுங்களா உங்களுக்கு? దీనికి ఒక మంచి ఉదాహరణ మీకు నేను చూపించిన. உங்க பின்மாற்றத்துல இருந்து நீங்க ஒரு தெளிவான மைண்டுக்கு வந்துட்டீங்கன்னா அது பெரிய எழுப்புதலுங்க. మీ యొక్క పడిపోయిన జీవితం నుంచి నేను పైకి లేవడమే ఒక ఉజ్జీవం. பாதாளத்துல போய் நீங்க படுக்க போட்டு இருந்தாலும், మీరు పాతాళం పోయి పడిపోయి పడక వేస్తున్నా కూడా அங்கேயும் ஆண்டவர் இருக்கிறார். అక్కడ కూడా దేవుడు ఉంటున్నాడు. இன்னைக்கு அந்த ஆண்டவர் சொல்றாரு, ఇప్పుడు ఆ దేవుడితో చెప్తుంటున్నాడు, நீ எழும்பி வா, నువ్వు లేసురా. பாருங்க, வாசிக்கலாம். చూద్దాము న్యాయాధిపతులు 16வது அதிகாரம் 16వ అధ్యాయము 22வது வசனம். 16వ అధ్యాయము 22వ వచనం చూద్దాము. న్యాయాధిపతులు நீங்க அந்த வசனத்தை படிச்சீங்கன்னா தமிழ்ல இப்படி இருக்கிறது, திரும்பவும் அவன் தலைமயிர் முளைக்க தொடங்கிற்று, அவனுடைய முடி திரும்பவும் வளர ஆரம்பித்தது. అతను బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతను క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను. கர்த்தர் திரும்பவும் முளைக்க பண்ணுகிறார் உங்களை. దేవుడు తిరిగి నిన్ను మొలిపిస్తాడు. திரும்பவும் உங்களை எழும்ப பண்ணுகிறார். తిరిగి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. எதை இழந்தீங்களோ
ఏది మీరు పోగొట్టుకున్నారో அது திரும்ப వలరపోகிறது. అది తిరిగి మొలవబోతున్నది. 28வது వசనం, 28వ వచనము, அந்த வசனத்தை வாசிங்கண்ணா. 28வது வசனத்தை. 16, 28 16, 28. 16 verse 28. 28, 16 verse 28. 16 న్యాయాధిపతులు 16, 28 వచనం ఒకసారి చదువుదాము. ఆ మాట ఏం చెప్పబడి ఉన్నదంటే, అప్పుడు సంసోను యెహోవా ప్రభువా దయచేసి జ్ఞాపకము చేసుకున్నాము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. நீங்க நல்லா கவனிங்க. சிம்சோன் ஒரு பிரேயர் என்ன தெரியுங்களா பண்றான்? கர்த்தாவே ஒரு விசை என்னை நினைத்தருளும். సంసోను యొక్క ప్రార్థన చూస్తే, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. இன்னைக்கு உங்க ஜெபம் அப்படி மாறட்டும். ஆண்டவரே என்னை நினைத்தருளுங்க. దేవా నువ్వు అడగండి, ఈ రోజు నా ప్రార్థన ఆ విధంగా మారని అని అడగండి. பின்மாற்றத்துல இருந்த சிம்சோனுடைய పవర్ఫుல்லான பிரேயருங்க இது. మరి సంసోను యొక్క పడిపోయినటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఆ యొక్క శక్తివంతమైన ప్రార్థన అండి ఈ ప్రార్థన. அவனுடைய புத்தி தெளிய ஆரம்பிக்கிறது. ఆయన యొక్క బుద్ధి తిరిగి ఆరంభించబడుతున్నది. இப்படி தெளிந்த புத்தி வந்த உடனே, ఈ యొక్క బుద్ధి తెలివి మారినప్పుడు వెంటనే அவன் கர்த்தரை நோக்கி சொல்றான், என்ன நினைச்சருளுங்க. అప్పుడు అంటున్నాడు, దేవుడు చూసి అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, இன்னைக்கு இந்த பிரேயரை நீங்களும் நானும் சேர்ந்து பண்ணுவோமே. ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరు, నువ్వు నేను ఈ ప్రార్థన ఈ రోజు మనం చేద్దాము. ఆంధ్రప్రదేశ్కాக என்ன நினைத்தருளுங்க. ప్రభువా నన్ను ఆంధ్రప్రదేశ్ కోసం నన్ను జ్ఞాపకం చేసుకుని అడుగుదాము. ఉత్తరప్రదేశ్కాக என்ன நினைத்தருளுங்க. ఉత్తరప్రదేశ్ కోసం నన్ను జ్ఞాపకం చేసుకో. ఇండియాவுக்காக என்ன நினைத்தருளுங்க. భారతదేశం కోసం నన్ను జ్ఞాపకం చేసుకో. அப்படி நினைத்தருளும் பொழுது, అలా విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే என்ன நடந்தது தெரியுங்களா? ఏం జరిగింది తెలుసా? 30வது వచనం, 30th verse படிங்கண்ணா. 30th verse. ఓకేనా, 30వ వచనంలో ఈ విధంగా జరిగినప్పుడు ఏం జరిగిందంటే, ఆ వచనం నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలము అతను చంపిన వారి సోముల లెక్క జీవిత కాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. அவன் உயிரோடு இருக்கும் பொழுது கொன்னவங்களை விட அவன் மரணிக்கிற அந்த டைம்ல ஒரு பெரிய கூட்டத்தை அழித்து விட்டு செத்தான். சொல்லட்டுங்களா? நாம சாக போறது இல்ல. கர்த்தருடைய வருகை வரைக்கும் ஒருவேளை சித்தமா இருந்தால் உயிரோடு கூட இருக்க போறோம். ஆனா சொல்ற மாதிரி, நீங்க பின்மாற்றத்திலிருந்து ஒரு தெளிந்த புத்தியை பெற்றுக்கொண்டு தேவனுக்காக நீங்க எழும்ப ஆரம்பிச்சீங்கன்னா, அந்த பின்மாற்ற காலத்துல எத்தனை பாவத்தினால பிசாசு உங்களை அடித்து நொறுக்கி வைத்தானோ, நீங்க தேவனுக்காக எழும்பும் போது அதை விட பெரிய பாதிப்பை சாத்தானுடைய ராஜ்யத்துல உண்டாக்கி ஆண்டவருடைய ராஜ்யத்தை கட்டுகிறவராய் கர்த்தர் உங்களை மாற்றிடுவார். ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారం నువ్వు కానీ ఆ యొక్క పాపములు అనేక సార్లు తప్పిపోయే జీవితం నుంచి ఈ రోజు బయట వచ్చి నేను లేచి దేవుని కోసం పనిచేస్తాను ఎప్పుడైతే ఈ మనస్సు నువ్వు తెచ్చుకుంటావో, మరి ఈ సంవత్సరంతో జీవిత కాలంలో చంపిన దానికంటే ఏ విధంగా అధికంగా 2 చంపించున్నాడు, అధికంగా చంపింటాడో ఆ విధంగా దేవుడు నిన్ను అనేక విధమైన దేవుడు వాడుకుంటాడు. అంటే అర్థమైనట్టు ఈ రోజు నువ్వు చనిపోతావని కాదు, దేవుడు నువ్వు బ్రతికిస్తాడు ఆయన రాకల వరకు. ఈ రోజు నువ్వు అలాంటి మనసు నువ్వు కలిగి నువ్వు లేచినట్లయితే దేవుడు బలమైన కార్యం నీ ద్వారా జరిగిస్తాడు. அப்ப எழுப்புதல்னா என்ன தெரியுங்களா? రిటర్న్ ఆఫ్ ద బిలీవర్ టు ఎ స్టేట్ ఆఫ్ ఎ క్లియర్ మైండ్. మరి ఈ యొక్క ఉద్యోగం అంటే ఏంటి తెలుసా? ఒక విశ్వాసి మరి తన యొక్క బుద్ధిని మార్చుకొని ఆ లేవనెత్తబడి జీవితంలోకి అర్పించడమే ఉద్యోగం అంటే. తెలింద బుద్ధి వందిటాలే రివైవల్ వందించిన అర్థం. ఆ యొక్క తెలివైన బుద్ధి, తేట బుద్ధి మనకు వచ్చేస్తే ఉద్యోగం వచ్చినట్టే. 5వ కార్యము courageously preaching the word of the God with the authority of the Holy Spirit. మరి దేవుని యొక్క వాక్యము అధికారముతో పరిశుద్ధాత్మతో నింపబడి అధికారంగా ప్రకటించడమే ఉద్యోగం అంటే. பரிசுத்த ஆவியானவரின் அதிகாரத்தோடு தைரியமாய் வேத வார்த்தையை பிரசங்கிக்கிறது பேரே எழுப்புதல். పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యం అధికారముతో ప్రకటించడమే ఉద్యోగం అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నామ స్టేవాను சொல்லலாம். మన ఉదాహరణ చూస్తే స్టెఫను గురించి చూడొచ్చు. అపోస్తలుల 6వ అధికారం 8వ వచనం. అపోస్తలుల 6వ అధ్యాయం 7వ వచనము. అపోస్తలుల 7వ అధికారం 55వ వచనத்திலிருந்து 59వ వచనం. మరి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం నుంచి 59వ వచనము. தேவனை குறித்து ஸ்தேவான்
அப்படி எல்லா காரியத்தையும் பிரசங்கிக்கிறான். మరి స్టెఫను దేవుని కార్యములన్నిటి గురించి ప్రకటిస్తుంటున్నాడు. இந்த பிரசங்கத்தை கேட்ட உடனேமே ఈ ప్రసంగం విన్న వెంటనే அங்கு சுற்றி இருக்கிற மக்கள் அவன் மேல கோபம் உண்டவர்களாகி பற்களை கடித்து கொண்டு அவன் மேல் பாய்ந்தார்கள் என்று வசனம் சொல்லுகிறது. అతను ఎప్పుడైతే ఆ విధంగా ప్రకటించి ఆరంభించాడో చుట్టూ ఉండే జనులు అతని మీద కోపగ్రతులు వాళ్ళు అతని మీద పడారు అని చెప్పి అక్కడ వాక్యం చూస్తుంటున్నాం. தனக்கு மரணம் வரப்போகுதுன்னு தெரிஞ்சும் வசனத்தை பரிசுத்த ஆவியானவருடைய அந்த தைரியத்தோடு அத்தாரிட்டியோடு பிரசங்கம் பண்ணாம பாத்தீங்களா, அதுக்கு பேர் தான் ரிவைவல். అతను చూడండి, మరణము సంధించిందని తెలిసి కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంగా ప్రసంగిస్తున్నట్టు చూడండి, వాక్యాన్ని గట్టిగా ప్రకటిస్తున్నట్టు చూడండి, అదే ఉద్యమం అంటే. இன்னைக்கு ஆண்டவர் சொல்றாரு, வசனத்தை தைரியமா பிரசங்கிக்கிறியா, எழுப்புதல் வந்துருச்சுன்னு அர்த்தம். ఈ రోజు వాక్యంలో ధైర్యంగా ప్రకటిస్తున్నావా, ఉద్యమం వచ్చినట్టు అర్థం. பயப்படுறோம்ல பல நேரத்துல வசனத்தை சொல்லுவதற்கு, కొంతమంది வசனத்தை பிரசங்கிப்பதற்கு பயப்படுறோம். కొన్నిసార్లు ప్రసంగం చేయడానికి భయపడతా ఉంటాం. தைரியமாய் பிரசங்கிக்கிற பரிசுத்த ஆவியானவருடைய அபிஷேகத்தை பெற்று பிரசங்கிக்கிறதுக்கு பெயர் தான் எழுப்புதல். పరిశుద్ధాత్మతో నింపబడి ధైర్యంగా ప్రకటించడమే ఉద్యమం అంటే. இனி உங்களுடைய பிரசங்கங்கள் பரிசுத்த ஆவியானவருடைய ரெவலேஷனோடு கூட இருக்கட்டும். ఇక మీదట మీ యొక్క ప్రసంగాలు, మీ యొక్క వాక్యపు ప్రకటన పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి ఉద్యమంగా ఉండండి. ఎవరండి பாவத்தை கண்டித்து உணர்த்த சொன்னார்னா பாவத்தை கண்டித்து உணர்த்துங்க. పాపం గురించి ఖండించి చెప్పాలనుకుంటే ఖండించి ప్రకటించండి. அன்பாய் பேச சொன்னா அன்பாய் பேசுங்க. ప్రేమతో మాట్లాడమని పరిశుద్ధాత్మ చెప్తే ప్రేమతో చెప్పే మాటలు చెప్పండి. மன்னிக்க சொன்னா மன்னிங்க. క్షమించమని చెప్తే క్షమించండి. எழும்பி செயல்பட சொன்னா எழும்பி செயல்படுங்க. లేచి పని చేయంటే లేచి పని చేయండి. யாராவது ஒருத்தருக்கு ஆண்டவர் தம்முடைய வார்த்தையை சொல்ல சொன்னா, அது எவ்வளவு பெரிய ஆளா இருந்தாலும் தைரியமா போய் தேவனுடைய வார்த்தையை சொல்லிட்டு வாங்க. దేవుడు ఎవరికన్నా పోయి ఒక మాటను మిమ్మల్ని చెప్పని చెప్తే మీరు లేచి ధైర్యంగా వెళ్ళి వాళ్ళు చెప్పేస్తారండి ధైర్యంగా. దట్ ఈస్ ద రివైవల్. అదే ఉద్యమం అంటే. ప్రైజ్ ది లార్డ్. నామ ఆరవది కార్యమై సిక్స్త్ వన్. మనం ఆరవ కార్యముగా వాట్ ఈస్ ద రివైవల్? ఉద్యమం అంటే ఏంటి? రియలైజింగ్ ద మైటీ మూవ్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ వర్షిప్. పరిశుద్ధాత్మలో ఉండేటువంటి నిజమైనటువంటి ఆ పరిశుద్ధాత్మక అనుభవమే ఉద్యమం అంటే. பரிசுத்த ஆவியானவரின் வல்லமையான அசைவாடுதலோடு துதி ஆராதனையை உணர்றதுக்கு பேர் தாங்க எழுப்புதல். పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ యొక్క స్పందనతో, ఆ స్పర్శతో దేవుణ్ణి ఆరాధించడమే ఉద్యమం అంటే. ஏதோ ஒரு சும்மா ஒரு கான்செப்ட் நடத்துறது பேர் எழுப்புதல் அல்ல. ఏదో ఒక చిన్న ఒక కాన్సెప్ట్ లాగా ఒక మీటింగ్ నడిపించడం కాదు ఉద్యమం అంటే. பல லட்ச பணங்களை போட்டு நல்லா எல்லாத்தையும் பண்ணி சும்மா ஒரு 4 பாடலை பாடி அது பேர் எழுப்புதல் அல்ல. ఏదో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ అన్ని లైట్లు వేసి వాటన్నిటి కూడా నడిపించడం కాదు ఉద్యమం అంటే. Did you know what is the real worship? నీకు నిజమైన ఆరాధన ఉద్యమం అంటే ఏంటో తెలుసా? ఆరాధన అంటే తెలుసా? உங்க worshipல பரிசுத்த ஆவியானவருடைய அசைவாடுதல் இருக்கணும். నీ యొక్క ఆరాధనలో పరిశుద్ధాత్మ యొక్క మిళితమైన ఆరాధించేటువంటి అనుభవంలో ఉండాలి. உங்க கான்செப்ட்ல ஒரு பரிசுத்த ஆவியானவருடைய அசைவாடுதல் இருக்கணும். మీరు చేసేటువంటి ఆ కాన్సెప్ట్ లాంటి ఆ యొక్క కూడికల్లో పరిశుద్ధాత్మ యొక్క మరి సంచారం ఉండాలి. చర్చ్ వర్షిప్ టైంలో ஒரு பரிசுத்த ஆவியானவருடைய அசைவாடுதல் இருக்கணும். మరి సంఘం యొక్క ఆరాధన సమయంలో ఒక పరిశుద్ధాత్మ సంచలనం ఉండాలి. துதி ஆராதனையை சாதாரணமா நினைச்சிராதீங்க. స్తుతి ఆరాధన అనేది ఆరాధన అనేది అది సాధారణంగా మీరు ఎంచొద్దు. எக்காலம் ஊதும் பொழுது எரிகோவின் மதில்கள் மடமடவென்று கீழே விழுந்தது. బూరలు ఊదినప్పుడు ఎరుకో గోడలు అవన్నీ కూడా పడగొట్టబడ్డాయి. அப்போஸ்தலர் 16வது அதிகாரம் 25வது வசனம். అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనము. பவுலும் சீலாவும் சிறைக்குள்ள இருக்கிறாங்க. పౌలు సీలలు చెరసాల్లో ఉంటున్నారు. அடிக்கப்பட்டிருக்கிறாங்க. వాళ్ళు కొట్టబడి ఉంటున్నారు. கட்டப்பட்டிருக்கிறாங்க. వాళ్ళు కట్టివేయబడి ఉంటున్నారు. அந்த நேரத்துல கர்த்தரை துதித்தார்கள் என்று வேதவசனம் சொல்லுது. ఆ సమయంలో వారు దేవుణ్ణి స్తుతించారు, ఆరాధించారు వాక్యం చెప్పబడినది. அப்போ முழு மனசோட எந்த சூழ்நிலையிலையும் உண்மையாய் தேவனை ஆராதிப்பது, துதிப்பதற்கு பெயர் தான் எழுப்புதல். ఏ యొక్క పరిస్థితుల్లోనూ మనం దేవుణ్ణి నిజముగా ఆరాధించడమే ఉద్యమం అంటే. அப்ப புரியுதுங்களா? అలా అర్థమైందా మీకు? நம்மளுடைய worshipல ஒரு தேவ மகிமையை பார்க்கிற அனுபவம் இருக்கணும். మన యొక్క ఆరాధనలో దేవుని యొక్క మహిమను మనం అనుభవించేటువంటి ఒక అనుభవంలో మనం ఉండాలి.
ఎత్తనయో worship leaders அப்படி இருந்திருக்கிறாங்க. ఎంతో మంది ఆరాధికులు ఆ విధంగా ఉండి ఉంటున్నారు. ஒருவேளை இந்த Zoom மீட்டிங்ல யாராவது worship leaders இருப்பீங்கன்னா கர்த்தர் இன்றைக்கு உங்களோடு கூட பேசுகிறார். ఒకవేళ ఈ జూమ్ లో కాల్లో ఎవరైతే వర్షిపర్ ఆరాధన చేస్తూ ఉంటారో దేవుడు మీతో మాట్లాడుతున్నారు. రియల్ worship பண்ணுங்க. నిజమైన ఆరాధన చేయండి. రివైవల్ வந்துரும். ఉద్యమం ఆరంభించబడుతుంది. రియల్ worship பண்ணுங்க. నిజమైన ఆరాధన చేయండి. ఆరాధన నడిపించండి. రెవల్యూషన్ వரும். ఆ యొక్క లోతైన మర్మములు సత్యములు బయట వస్తాయి. రియల్ worship பண்ணுங்க. నిజమైన ఆరాధన చేయండి. ஆண்டவர் ரிஃபார்ம் பண்ணுவாங்க. దేవుడిని తిరిగి పునరుద్ధరణపరుస్తాడు. ரியல் worship பண்ணுங்க. నిజమైన ఆరాధన నడిపించండి. ஆண்டவர் காரியங்களை ரிவைன் பண்ணுவாங்க. దేవుడి కార్యములు తిరిగి ఆయన కడతాడు. రియల్ worship பண்ணுங்க. నిజమైన ఆరాధన చేయండి. రాప్చర్కి రెడీ ఆవీங்க. దేవుని యొక్క ఎత్తబడేటువంటి కానుక రాప్చర్కి మనం అంతా ఆయుధపరచబడుతుంది. దట్ ఇస్ ద రివైవల్. అదే ఉద్యమం అంటే. ఏడవది కార్యం. ఏడవ కార్యము. వాట్ ఇస్ ద రివైవల్? ఉద్యమం అంటే ఏంటి? అవేకింగ్ బై ద యాక్ట్ ఆఫ్ గాడ్ చేంజింగ్ ద సొసైటీ అండ్ ద నేషన్. మరి దేవుడు సమాజమును, దేశమును, ప్రపంచమును ఆయన లేపడమే అవేకింగ్ అంటే లేపడమే ఉద్యమం అంటే. సముదాయத்தையும் దేశத்தையும் மாற்றும் தேவனின் செயல்களுக்கு பெயரே எழுப்புதல். సమాజమును, దేశమును తట్టి లేపడమే అవేకింగ్ అంటే. సముదాయాన్ని ఉజ్జీవపరచడమే, దేవుని ఉజ్జీవపరచడమే ఉద్యమం అంటే. நீங்க நல்லா கவனிங்க. நம்ம ஜோனா சாப்டர்ல படிக்கிறோம். మనం బాగా గమనించండి. యోనా అది గ్రంథం మనం చూస్తున్నాము. அந்த పట్టణం முழுவதும் தேவனுக்கு விரோதமா இருந்தது. நினிவே పట్టణం முழுவதும். నినివే పట్టణం మొత్తము దేవుని విరోధంగా ఉంది. தேவன் தம்முடைய தீர்க்கதரிசியை அனுப்புகிறார். దేవుడు తన యొక్క దేవదర్శిని పంపిస్తున్నాడు. மக்கள் மனம் திரும்புறாங்க. మనుషులు అక్కడ మారు మనసు పొందుకుని ఉంటున్నారు. அந்த పట్టణమే మారుகிறது. ఆ పట్టణమే మారిపోయింది. వాట్ ఇస్ ద రివైవల్ தெரியுங்களா? రివైవల్னா என்ன தெரியுங்களா? ఉద్యమం అంటే ఏంటో తెలుసా? உங்க பட்டணம் மாறணும். మీ పట్టణం మారాలి. పట్టణం எப்ப మారం தெரியுங்களா? మీ పట్టణం ఎప్పుడు మారుతుందో తెలుసా? ஊழியர்களாகிய நாம ஒத்துமையா இருக்கும்போதுதான் மாறும். సేవకులైన మనము ఉత్తమముగా యథార్థముగా మనం మారినప్పుడే. எல்லா சர்ச்சஸும் ஒன்னா வரும்பொழுதுதான் மாறும். అన్ని సంఘాలు ఐక్యమైనప్పుడే. எல்லா సముదాయத்தினரும் நாம நேசிக்கும் பொழுதுதான் மாறும். సమాజంలో ప్రతి ఒక్కరిని మనం ప్రేమించడం వల్ల ఉద్యమం ఆరంభించబడుతుంది. நாம இப்படி நிறைய காரியத்தை சொல்லிக்கிட்டே போகலாம். ఈ విధంగా అనేక కార్యాలు మనం చెప్తూనే వెళ్ళొచ్చు. ஆண்டவருடைய ஊழியக்காரனா ஒரு வார்த்தை சொல்றேன். దేవుని యొక్క సేవకుడిగా ఒక మాట నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ எழுப்புதல் உன் கையில இருக்கு. ఆంధ్ర రాష్ట్రం యొక్క ఉద్యమం నీ చేతుల్లో ఉన్నది. நான் திரும்பவும் அழுத்தமா சொல்லுகிறேன். ஆந்திரப்பிரதேசனுடைய ரிவைவல் உங்ககிட்ட தான் இருக்கிறது. నేను తిరిగి ఒత్తి చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం యొక్క ఉద్యమము మీ చేతుల్లోనే ఉంది. தேவன் உங்களை எதிர்பார்த்து நிற்கிறார். దేవుడు మిమ్మల్ని ఎదురు చూస్తుంటున్నాడు మీ దగ్గర నుంచి. சொல்லப்பட்ட இந்த 7 விஷயம் நம்ம வாழ்க்கையில இருக்குதான்னு చెక్ பண்ணி பாருங்க. చెప్పబడినటువంటి 7 కార్యములు మన జీవితంలో ఉంటుందో ఒకసారి చూడండి, పరిశోధించండి. చార్ల్స్ ఫిన్నీ சொன்னது போல, చార్ల్స్ ఫిన్నీ చెప్పిన విధంగా నామ మారినా మనము మారితే దేశం మారిடும். దేశం మారిపోతుంది. నామం మారినా మనము మారితే చర్చ్ మారిடும். సంఘం మారిపోతుంది. నామం మారినా మనము మారితే நம்மளுடைய ఫ్రెండ్స్ మారుவாங்க. మన స్నేహితులు మారిపోతారు. నామం మారినా మనం మారితే நம்முடைய இந்திய தேசம் மாறும். మన భారతదేశం మారిపోతుంది. దట్ ఇస్ ద రివైవల్. అదే ఉద్యమం అంటే. இதை சிந்தித்துக் கொண்டே நாம வாழுவோம். ఇది యోచిస్తూనే మనం జీవిస్తాము. நம்ம కరెక్షన్ பண்ணிக்குவோம். మనల్ని మనం పరిశోధించుకొని మనం మార్చుకుంటాము. పరిశుద్ధ ఆవియానవరుடைய கையில நம்ம ஒப்பு கொடுப்போம். పరిశుద్ధ ఆత్మ దేవుని చేతికి మన జీవితాన్ని అర్పిస్తాము. కర్తర్ நம்மை మహిమయాய் பயன்படுத்துவார். దేవుడు మహిమగా మనల్ని వాడుకుంటాడు. కర్తర్ நல்லவர். ఆమేన్. దేవుడు మంచివాడు. ఆమేన్. நான் உங்களுக்காக ஜெபிக்க விரும்புகிறேன். నేను మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. நம்ம எல்லாரும் கண்களை மூடிக்கொண்டு మనందరం కళ్ళు మూసుకొని, ஒருவேளை அந்நிய பாஷை அபிஷேகம் பெற்றிருப்பீங்கன்னா நீங்க கொஞ்ச நேரம் அந்நிய பாஷையில பேசும்படிக்கு உங்களை கேட்கிறேன். ఒకవేళ మీరు అన్య భాషలు అభిషేకం మీరు పొందుకుని ఉంటే మిమ్మల్ని అన్య భాషలో మాట్లాడమని నేను మిమ్మల్ని విజ్ఞాపన చేస్తున్నాను. அன்பின் பரலோக பிதாவே, నా ప్రియ పరలోకపు తండ్రి, இந்த நல்ல நேரத்திற்காக நன்றி ஆண்டவரே. ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. எழுப்புதல் என்றால் என்ன என்று படித்தோம். ఉద్యమం అంటే ఏంటో మేము చదివించున్నాం. ఆంధ్రప్రదేశ్లో எழுப்புதல் கொடுப்பதற்கு முன்பாக, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యమాన్ని ఆరంభించటకు ముందుగా என்னுடைய தனிப்பட்ட வாழ்க்கையில ஒரு எழுப்புதலை கொடுங்க. నా వ్యక్తిగత జీవితంలో ఉద్యమం నాకు అనుగ్రహించండి. நான் முதல்ல மாறணும் ஆண்டவரே. నేను మొదట మారాలి ప్రభువా. பிறகு என் தேசம் மாறட்டும்.
తర్వాత నా దేశం మారని, கிறிஸ்தவ சமுதாயம் மாறட்டும், క్రైస్తవ సమాజం మారని, என்னிடத்துல இருக்கிற பாவ காரியங்களை பிட்டு போடும், నా యొక్క జీవితంలో పాప కార్యములు తీసివేయి, மண்ணோடு உலகத்தோடு ஒட்டி இருக்கிற என்னுடைய ஆத்மாவை உயிர்ப்பியும். నాయనా మట్టితో కలిసిన నా ఆత్మను తీసి నాకు జీవాన్ని దయచేయి ప్రభా. தேவனே, దేవా உங்களை நம்பி நிற்கிறோம். మిమ్మల్ని నమ్మి నిలబడి ఉంటున్నాం. கொடுக்க போகிற எழுப்புதல்ல నేను రాబోయేటువంటి ఉద్యోగంలో, మాకు ఇవ్వబోయే ఉద్యోగంలో என்ன ஒரு பார்ட்டிசிபென்ட்டா வைங்க ஆண்டவரே. ప్రభా నాకు ఒక భాగస్వామిగా నన్ను మార్చు ప్రభా. நான் பார்க்கிறவனாய் அல்ல, నేను చూచేవాడిగా కాక பங்குள்ளவனாய் மாற்றுங்க. దానిలో భాగస్వామిగా ఉండేవాడిగా నన్ను మార్చండి. ஆந்திரப்பிரதேஷ் எழுப்புதலுக்காக ఆంధ్రప్రదేశ్ ఉద్యోగం కోసం நான் என்ன ஒப்பு கொடுக்கிறேன். నన్ను అప్పచెప్పుకుంటున్నాను. ஆந்திரப்பிரதேசத்துல இருக்கிற ஒவ்வொரு டிஸ்ட்ரிக்டாக நான் ஜோம் பண்றேன். ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లా కోసం నేను ప్రార్థన చేస్తుంటున్నాను. எனக்கு எந்த டிஸ்ட்ரிக்ட்னு காட்டுங்க, அந்த டிஸ்ட்ரிக்டாக நான் ஜோம் பண்றேன் இயேசு சாமி. నాకు ఏ జిల్లా నాకు చూపించు, ఆ జిల్లా కోసం నేను ప్రార్థన చేస్తాను యేసు స్వామి. நான் ஜெபிக்கிறவங்களோடு கூட இணைந்து கொள்ளுகிறேன். నేను ప్రార్థన చేసేవాళ్ళని కలుసుకుంటాను. என்னை பயன்படுத்தி கொள்ளுங்க. నన్ను వాడుకోండి, பெரிய காரியம் செய்யும். గొప్ప కార్యం జరిగించండి. ஆண்டவரே, உம்முடைய வார்த்தையை சொல்லி இருக்கிறேன். నాయనా నీ వాక్యాన్ని నేను చెప్పి ఉంటున్నాను. இவங்க எல்லாரையும் ஆசீர்வதிங்கப்பா. వీరందరిని ఆశీర్వదించండి ప్రభా. ரிவைவலிஸ்டா இவங்களை உருவாக்குங்க. ఆయన వీళ్ళు ఉద్యోగ కారకులుగా మార్చండి. 2021 ஆரம்பிக்கும் பொழுது 2021 ஆரம்பிச்சு వెంటనే இந்த இடத்துல இந்த ஜூம் மீட்டிங்ல யாரெல்லாம் வந்தாங்களோ அவங்க எல்லாரையும் ஆந்திர பிரதேசத்துல இருக்கிற எல்லா ஜில்லாவுக்கும் கொண்டு போய் பயன்படுத்துங்க ஆண்டவரே. నైనా ఈ జూమ్ కాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి ఆంధ్ర రాష్ట్రం ప్రతి జిల్లాను తీసుకెళ్ళి మీరు వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. இவங்க பேரை பெருமைப்படுத்துங்க ஆண்டவரே. వీరి పేరుని గొప్ప చేయండి ప్రభా. நீர் அப்படியே செய்ய போறதுக்காக ஸ்தோத்திரப்பா. మీరు అలాగే చేయబోతుందో మీకు స్తోత్రాలు. இயேசுவின் மூலம் ஜெபம் கேளும் நல்ல பிதாவே. యేసు నామములో ప్రార్థన ఆలకించును గొప్ప దేవా. ஆமென். ఆమేన్ ఆమేన్.